ఈ రోజు ఏం చేస్తున్నది అంటే బీఆర్ఎస్ పార్టీ అలా చెలో మేడిగడ్డకు పిలుపునిచ్చింది. ఈ చెలో మేడిగడ్డకు పిలుపునివ్వడంతో ఒక్కసారి చూడుర్రి ఎట్లా గదిలిళ్ళు. చాలా మంది ఏమంటున్నారు అంటే నేను చెప్తా అన్ని విషయాలని చెప్తా అని చెప్పిన. ఇగో వీళ్ళందరూ కూడా కదిలీలు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి బస్లో కూడా వెళ్తున్న పరిస్థితి కనబడుతుంది. పూర్తి స్థాయిలో కూడా ఎక్కడికక్కడ కూడా అందరూ కదిలిన పరిస్థితి. ఇగో కాన్వాయ్లతోని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా బీఆర్ఎస్ పార్టీ చెలో మేడిగడ్డను పిలుపునివ్వడంతో చెలో మేడిగడ్డకు బయలుదేరిండు మాజీ మంత్రి కేటీఆర్. ఇప్పుడు ఏంది ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళందరూ కూడా బయలుదేరి వెళ్తున్న పరిస్థితి కనబడుతుంది. మీరు చాలా క్లారిటీగా కూడా చూడొచ్చు. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కీలక నేతలు అందరూ కూడా ఒక్కొక్కరు కూడా వెళ్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. చెలో మేడిగడ్డకు పిలుపునివ్వడానికి ఆంతర్యం ఏంటి? ఇగో దారి మధ్యలో కార్యకర్తలు అందరూ కూడా పూర్తి స్థాయిలో స్వాగతం చెప్తున్న తీరు కూడా మీరు అందరూ చూడొచ్చు. దాంతో పాటుగా మొత్తం అన్ని నియోజకవర్గాలకు సంబంధించిన ఎమ్మెల్యేలు కానీ ఇతరత్ర కానీ అందరూ కూడా వెళ్తున్న పరిస్థితి కనబడుతుంది. చెలో మేడిగడ్డకు పిలుపునిచ్చిన బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి రకరకాలుగా కాంగ్రెస్ ప్రభుత్వం ఒక విష ప్రచారాన్ని చేసే ప్రయత్నం చేస్తుంది. ఆ విష ప్రచారం ఏంటిది అంటే ఇక్కడ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి జరుగుతున్న ఒక చర్చ ఉన్నది. ఏంటిది? బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కేటీఆర్ గనక చెలో మేడిగడ్డ అని బయలుదేరుతున్నాడు కదా, మేడిగడ్డకు బయలుదేరుతా అని పిలుపునిచ్చినప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఆయనను గృహ నిర్బంధం చేసే ఛాన్స్ ఉంటుంది. అందుకోసమే పిలుపునిచ్చిండు. సో ఆ వ్యూహం బెడిసికొచ్చింది అంటున్నాడు. కొంచెం అన్న ఇది మాట్లాడేటోళ్ళకి ఇంకిత జ్ఞానం ఉండాలి. ఆల్రెడీ చెలో మేడిగడ్డకి వెళ్ళి అక్కడ వాస్తవాలు ఏంది, ఏం జరిగింది, ప్రాజెక్టు యొక్క గొప్పతనం ఏంది, ప్రాజెక్టుకు సంబంధించి అసలు పూర్వాపరాలను తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా చర్చించడానికి వెళ్తున్న తరుణంలో ఈ రోజు ఏం చేస్తున్నారు అంటే కావాలని కుట్రపూరితంగా ఒక రకమైన చర్చ తెర మీదకి తీసుకొస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇంకొక విషయం ఏంటంటే మీ అందరికీ తెలంగాణ భాషలో మన వాడుక భాషలో చెప్తాం. అసలు కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి ఇంత కుట్ర చేయడానికి కారణం ఏంటి అంటే యావత్తు తెలంగాణలోని 119 అసెంబ్లీ సెగ్మెంట్లు ఏవైతే ఉన్నాయో ఆ అసెంబ్లీ సెగ్మెంట్లలో పూర్తిగా కూడా ప్రతి నియోజకవర్గంలోని ప్రతి చెరువుకు కూడా నీళ్ళు అందేందుకు ఒక గొలుసుకట్టు విధానం లెక్క కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి మేడిగడ్డ నుండి సుందిళ్ళ నుంచి అన్నారం నుంచి ఈ బ్యారేజీలన్నింటికి సంబంధించి కాలువలకు సంబంధించి పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి నియోజకవర్గానికి నీళ్ళు అందించే ఒక ప్రక్రియ కొనసాగడమే కాళేశ్వరం ప్రాజెక్టు యొక్క గొప్పతనం. చాలా మంది అనుకుంటున్నారు మేడిగడ్డ మేడిపండు అది ఇది అని చాలా మందికి చెప్తా ఉన్నారు. నేను చాలా క్లారిటీగా చెప్తున్నా వినండి తెలంగాణ ప్రజలారా. మన ఏళ్లతోని మనమే కండ్లను పొడుచుకుంటే మనం గుడ్డోళ్ళం అవుతాం. తర్వాత మనకు కంటి చూపు అనేది రాదు. ఇప్పుడు మనకు తెలంగాణ ప్రాంత వ్యాప్తంగా కూడా కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది మనకు అది ఒక జలధార. నిత్యం తెలంగాణ ప్రజలకు కరువు కాటకాలు లేకుండా పూర్తి స్థాయిలో జలకలలాడే ఒక గొప్ప ప్రాజెక్టు. ఆ ప్రాజెక్టును కనుక ఈ రాష్ట్ర ప్రభుత్వం నిర్విరామం చేసినా, ఆ ప్రాజెక్టును కూల్చే కుట్ర చేసినా, ఆ ప్రాజెక్టు మీద ఏదైనా కుట్రలు కుతంత్రాలు చేసినా నష్టపోయేది రాజకీయ నాయకుడు కాదు. ఇక్కడ వాడి తాతలు ముత్తాతలు రేపు పొద్దుగాల నీళ్లు రాకపోతే వాడు వాటర్ ట్యాంకులలో తెచ్చుకుంటాడు, లేకపోతే ఇంకో పైసలు ఉన్నాయి కాబట్టి 2 బోర్లు ఎక్కువేస్తాడు. కానీ పేద మధ్యతరగతి కుటుంబాలకు సంబంధించి అల్లాడిపోవాల్సి వస్తుంది. మనం మళ్ళీ బిందెలు పట్టుకొని పోవాలి, బోర్ల పొంచి వాగుల పొంచి బావుల పొంచి మళ్ళురుకాలే. మనం తెలంగాణ ప్రజలారా గుర్తుపెట్టుకోర్రి. మళ్ళీ నెర్రలు వారిన నేలలు చూడాలి, ఆకాశం వైపు దిక్కున చూడాలి. రైతన్న నెత్తి మీద చేసుకొని ఏం చేయాలో అర్థం కాక అదే నేల తల్లిలో నేల రాలాల్సిన పరిస్థితి కూడా ఏర్పడుతుంది. ఈ రోజు మేడిగడ్డ కానీ కాళేశ్వరం ప్రాజెక్టు కానీ నేనేమని చెప్తున్నానంటే గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం దాన్ని కట్టినప్పుడు ఒక చర్చ జరిగింది. ఏం చర్చ జరిగింది అంటే కాళేశ్వరం అవినీతిమయం అనేది ఒక చర్చ జరిగింది. కాగ్ రిపోర్ట్లో కాళేశ్వరం అవినీతి జరగలేదు అనేది క్లారిటీ వచ్చింది. ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఓకే, కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఒక చర్చనీయాంశంగా మారింది. ఏంటి? కాళేశ్వరం ప్రాజెక్టు ఎలాగో అవినీతి అని మనం నిరూపించలేకపోయినాం, విపక్షాలుగా మనం వైఫల్యం అయిపోయినాం అని చెప్పేసి ఆనాడు ఉన్న విపక్ష పార్టీలు నేడు ఉన్న అధికార పార్టీలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేయాలో అర్థం కాక ఏదైతే అక్కడ పిల్లర్ల కుంగుబాటు కానీ అన్నారంలో బుడగలు కానీ వీటన్నింటికి సంబంధించి జరుగుతున్నదో వాటన్నింటినీ మరమ్మతులు చేయలేక మరమ్మత్తు చేయడానికి చాతగాక
మరమ్మత్తు చేయడానికి వాళ్ళకి ఏం నొత్తాందో అర్థం కాక ఈ మరమ్మత్తులు చేస్తే తెలంగాణ ప్రాంత వ్యాప్తంగా కూడా కేసీఆర్ కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు నుండే నీళ్ళు వెళ్తున్నాయి. కేసీఆర్ కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారానే తెలంగాణలోని అన్ని నియోజకవర్గాలు కలకలలాడుతున్నాయి. ఇదంతా వస్తదనే ఒక కారణం చోత ఒక అక్కసుతోని ఈరోజు మేడిగడ్డను ఒక బూచిగా చూపెట్టే ప్రయత్నం చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. సో చాలా జాగ్రత్తగా ఉండండి. పార్టీకి సంబంధించి ఏంది అంటే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేస్తారు. అందుకోసమే చాలా మందికి చాలా క్లారిటీ, గృహ నిర్బంధం చేస్తారు, అందుకోసమే వ్యూహం చేసిండు, కానీ అది కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించి సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతున్నది. నేనేమంటున్నానంటే ఇక్కడ రాష్ట్రానికి సంబంధించే హక్కుల కోసం నాడు నీళ్లు నిధులు నియామకాల కోసం కేసీఆర్ ఎట్లా పోరాటం చేసిండో నేడు వచ్చిన తెలంగాణలో ప్రొఫెసర్ జయశంకర్ సార్ చెప్పినట్టుగా మరొక పోరాటం తప్పదు అంటే మన నీళ్ల కోసం మనమే పోరాటం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. నేనేమన్నా అంటున్నా అంటే ఇక్కడ మేడిగడ్డ మాత్రమే మీరు చూస్తున్నారు అన్నలారా. మీరు కేవలం కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి అవినీతి అని దాదాపుగా 2022 వరకు ప్రతి నోట ప్రతి రాజకీయ నాయకుడు మాట్లాడిన భాష. కానీ అవినీతి జరగలేదని కాగ్ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత ఎక్కడోడక్కడ తడిగుడ్డేసుకొని చల్లగా ఎక్కడ కూకోవాలనో అక్కడ కూకున్నారు. ఒకటి. రెండోది, ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా బీఆర్ఎస్ కు ప్లస్ అవుతుంది, బీఆర్ఎస్ కు మంచి పేరు వస్తుంది. కాళేశ్వరం ప్రాజెక్టుతోనే తెలంగాణ పల్లెలన్నిటికీ నీళ్లు అందుతాయి అనే ఒక ఏ విధంగా ఇవన్నీ అందకూడదని ఒక కుట్ర జరుగుతుంది. చెప్తున్నా తెలంగాణ రైతాంగానికి చెప్తున్నా, ఈ తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ చెప్తున్నా, ఈ ప్రాంతానికి సంబంధించిన ప్రతి ఒక్కరికి చెప్తున్నా, కాంగ్రెస్ బీజేపీ బీఆర్ఎస్ ఏ పార్టీ కాదు, మన పైసలతోని మన ప్రభుత్వంలో నిర్మించుకున్న కాళేశ్వరం ప్రాజెక్టును కాపాడుకోండి. లేకపోతే భవిష్యత్తులో మనం ఎడారి దిక్కులు బిక్కటిల్లేలా అరవాల్సి ఏడవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. గుర్తుపెట్టుకోరు. నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే భవిష్యత్తులో చాలా భయంకరమైన పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆ తెలంగాణ ఉద్యమంలో గోదావరి చుట్టూ నీళ్లు ఉండి చుక్కా దొరకని ఎడారి నా తెలంగాణ అని మనం ఎట్లా పాట పాడుకున్నామో ఈ రోజు కూడా గలాంటి పరిస్థితులే వస్తాయి. దయచేసి మేడిగడ్డ ప్రాజెక్టులు కానీ అన్నారం ప్రాజెక్టు కానీ ఇతరత్ర ఎక్కడైనా ఏదైనా జరిగితే దాన్ని మరమ్మత్తు చేపించండి. మరమ్మత్తు చేపించి పూర్తి స్థాయిలో కూడా ఆ ప్రాజెక్టును కాపాడే ప్రయత్నం చేయాలి. ఎందుకంటే అది కాంగ్రెస్ వాళ్ళు కట్టింది కాదు, లేకపోతే బీజేపీ వాళ్ళు కట్టింది కాదు, బీఆర్ఎస్ వాళ్ళు కట్టిన ప్రాజెక్టు అది తెలంగాణ ప్రజల యొక్క ఆస్తి, తెలంగాణ ప్రజల యొక్క ఆస్తి. నేను ఒక మాట కూడా చెప్తున్నా తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ, మీరందరూ కూడా దయచేసి ఆలోచించాలి. ఈ రోజు ఏంది అంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా బయలుదేరి వెళ్ళిళ్ళు ఎవరు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి పోచారం శ్రీను ఒకసారి చూడండి. ప్రభుత్వం వస్తుంది కానీ దానికి దృష్టి పెట్టుకొని అది పక్కన పెట్టి ఎట్లయితే లేదు ఉన్నట్టుగా చూపించి కాళేశ్వరం ప్రాజెక్టు దాని సంబంధించినటువంటి ప్రాజెక్టు చాలా ఉన్నాయి. బ్యారేజీలు ఉన్నాయి, రిజర్వాయర్స్ ఉన్నాయి, 1530 కిలోమీటర్ల కాలువ తవ్వుకున్నాము, 270 కిలోమీటర్ల సొరంగాలు తవ్వుకున్నాము, సబ్స్టేషన్లు కట్టుకున్నాము, లిఫ్ట్ పెట్టుకున్నాము. ప్రపంచంలోనే అతి గొప్ప లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టు. 500-600 మీటర్ల లోతు నుంచి సముద్ర మట్టానికంటే పైన నీళ్లు తోడి ఎడారిగా మార్చున్నటువంటి తెలంగాణ రైతాంగానికి కామన చేసి సుభిక్షం చేసి పంటలు పండించడానికి రైతులకు నిలబడ్డటువంటి ప్రభుత్వం ఆనాటి టీఆర్ఎస్ ప్రభుత్వం, ఆనాడు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. అయితే దీన్ని జీర్ణించుకోలేనటువంటి వ్యక్తులు అధికారంలో వచ్చిన వెంటనే మీరు కూడా ఇంకా మిగిలిపోయినటువంటి పనులను పూర్తి చేసి ఎట్లయితే మేము టీఆర్ఎస్ పార్టీ అన్నాడు కొత్తగా వచ్చినప్పుడు అసంపూర్తిగా ఉన్నటువంటి కల్వకుర్తి, భీమా, నెట్టంపాడు, కోయిలసాగర్ పనులన్నీ పూర్తి చేసి వలస పోతున్నటువంటి మహబూబ్నగర్ జిల్లా ప్రజలను తిరిగి తీసుకొచ్చి లక్షలాది ఎకరాలకు నిలదీసి రైట్ విన్నారు కదా. వీళ్ళందరూ కూడా బయటికి వెళ్తూ అంటే మేడిగడ్డ సందర్శనార్థం అక్కడికి వెళ్తున్న సందర్భంలో వారు మాట్లాడిన మాటలు. ఇంకొక అంశాన్ని కూడా ఇప్పుడు తెర మీదకి తీసుకొద్దాం. కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే ఒక్క మేడిగడ్డనే కాదు, గుర్తుపెట్టుకోవాలి తెలంగాణ ప్రజలారా. కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే దీంట్లో చాలామంది కూడా చాలామంది మాట్లాడుతూ ఉన్నారు. కాళేశ్వరం అంటే గుండెకాయ మేడిగడ్డకే సంబంధించి ఈరోజు ఇబ్బంది ఏర్పడింది, మేడిగడ్డనే కూలిపోయే ప్రమాదం ఉంది అని చాలా రకాలుగా చెప్తున్నారు కదా. మాట్లాడేటోనికి స్పృహనన్ను ఉండాలి, లేకపోతే సబ్జెక్ట్ అన్న తెలిసి ఉండాలి. అక్కడ అది రాక ఇది రాక ఏది పడతా అది వాగుతా అంటే కుదరదు బిడ్డ. తెలంగాణ ఇది
తెలంగాణ గడ్డ ఎవడి అడ్డా కాదు, ఎవడి సొత్తు కాదు. ఆఖరికి రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా రాజీనామా చేసి ఇంటికి వెళ్ళిపో అనే పరిస్థితి ఇక్కడ ప్రశ్నించే తత్వం కలిగిన ఈ గడ్డ. ఎవడు పడితే వాడు ఇష్టం వచ్చినట్టు కాళేశ్వరం గురించి పిచ్చి కూతలు కారు కూతలు గుయ్యకూరి. కాళేశ్వరం అంటే ఒక్క మేడిగడ్డనే కాదురా సన్నాసులారా, గుర్తుపెట్టుకోరి. కాళేశ్వరం అంటే ఇక్కడ చాలా మంది 3 బ్యారేజీలు ఉన్నాయి, అందులో 15 రిజర్వాయర్లు ఉన్నాయి. 3 బ్యారేజీలు, 15 రిజర్వాయర్లు, దాంతోపాటు 19 సబ్ స్టేషన్లు, 21 పంప్ హౌజులు, 203 కిలోమీటర్ల స్వరంగాలు, 1531 కిలోమీటర్ల గ్రావిటీ కెనాల్, వీటన్నింటినీ కూడా ఉన్నా కూడా